ఓం నమః శివాయ. ఈ లోకానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్కరిస్తూ వ్యాస భగవానుని దయతో మనకందిన పరమ పవిత్రమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన యజ్ఞాన్ని మనం ప్రారంభిద్దాం. ధర్మానికి నిలయమైన గంగా యమునా నదులు కలిసే పవిత్రమైన చోటు, బ్రహ్మలోకానికి మార్గం లాంటిది మరియు ఎంతో పుణ్యాన్నిచ్చే ప్రయాగ క్షేత్రంలో తమ ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నవారు మరియు మహాత్ములు అయిన మునులందరూ కలిసి ఎంతో కాలంపాటు సాగే ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు. ఆ వార్త విన్న వ్యాసమహర్షి శిష్యుడు, గొప్ప ముని మరియు అన్ని పురాణాల రహస్యాలను వివరంగా చెప్పగలిగే సూత మహాముని మునులను చూడాలనే కోరికతో అక్కడికి విచ్చేశారు. అలా వచ్చిన సూత మహామునిని చూసి మునులందరూ ఎంతో సంతోషంతో, ఓ రోమహర్షణ, మీకన్నీ తెలుసు, మీరెంతో భాగ్యవంతులు. తన గర్భంలో ఎన్నో రత్నాలను దాచుకున్న ఈ భూమాత ఇచ్చే అన్ని రకాల సంపదల కంటే విద్యా సంపద, జ్ఞాన సంపద అన్నిటికంటే గొప్పవి అని పెద్దలు చెబుతారు కదా. వేదాల లోపల ఉన్న అసలైన భావాన్ని విప్పిచెప్పే ఈ పురాణ విద్యను మీరు సాక్షాత్తు వ్యాస భగవానుని దగ్గర ఉండి ఏమాత్రం వదలకుండా పూర్తిగా నేర్చుకున్నారు. సముద్రంలో ఎన్నెన్నో రత్నాలున్నట్లుగా అద్భుతమైన పరమాత్మ యొక్క ఆశ్చర్యకరమైన కథలను వివరించే ఈ పురాణాలకు మీరొక నిలయంలాంటివారు. ఓ సూత మహాముని, గతం, వర్తమానం, భవిష్యత్తు తెలిసిన మీకు ఈ ముల్లోకాలలోనూ తెలియని విషయం ఏదీ లేదు. మీ రాక మాకెలా ఉందంటే శరదృతువులో వచ్చే పౌర్ణమి నాటి స్వచ్ఛమైన అందమైన వెన్నెలలాగా ఎంతో హాయినిస్తోంది. మేము కోరకుండానే మాకు వరాన్నిచ్చే దేవుడితో సమానం మీరు మాకేదైనా గొప్ప మేలు జరిగేలా ఆశీర్వదించండి. మీ రాక వృధా కాకూడదు. ఈ ప్రపంచ తత్వాన్ని గురించి, మనుషులకు మేలు చేసే మరియు చేయకూడని పనుల గురించి గతంలో మేము ఎన్నో విషయాలు విని ఉన్నాము. అయినా మాకింకా తృప్తి కలగలేదు. ఇంకా వినాలనే కోరిక మాలో చాలా ఎక్కువగా ఉంది. పరమేశ్వరుని మీద గట్టి నమ్మకం ఉన్న ఓ సూతముని, మేము మీ నుండి ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాము. అది రహస్యమే కావచ్చు, కాని మా మీద ఉన్న దయతో మాకు చెప్పండి. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మనుషులందరూ చెడ్డ పనులు చేసేవారుగా, అసలు నిజం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడనివారుగా మారుతారని మేము విన్నాము. అటువంటి భయంకరమైన పాపాలతో నిండిన కలియుగంలో మనిషి త్వరగా తన పాపాలను పోగొట్టుకోవడానికి ఏదైనా తేలికైన దారి ఉందా? కలియుగంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగ్గట్టుగానే ప్రకృతి ఎలా మారుతుంది? కేవలం భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుని అసలు రూపం ఏమిటి? ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన తత్వం ఏమిటి? మోక్షమంటే ఏమిటి? ఆ మోక్షాన్ని ఎలా పొందాలి? దేవుడు రూపం ఉన్నవాడా లేక రూపం లేనివాడా? ఈ విధంగా ఎంతో తెలుసుకోవాలనే ఆసక్తితో, భక్తితో అడిగిన మునులను చూసి ఎంతో దయగల సూతుడు ఇలా సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా కష్టమైనవి. వాటికి సమాధానాలు చెప్పడం కూడా చాలా కష్టమే. అంతకంటే కష్టం వాటిని అర్థం చేసుకోవడం. ఇవన్నీ దైవ రహస్యాలు. అయినా మీ మనసులో ఉన్న ఆరాటాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఎంతో దయగల మా గురువుగారైన వ్యాస భగవానుని తలచుకొని ఆయన దయతో నాకందిన ఈ జ్ఞానాన్ని మీకందిస్తున్నాను. ఎంతో శ్రద్ధతో, భక్తితో వినండి. ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా భయంకరమైనది. కలియుగంలో మనుషుల ప్రవర్తన అస్సలు నమ్మలేనంత దారుణంగా ఉంటుంది. పాపపుణ్యాల మధ్య తేడా అస్సలు ఉండదు. అందరూ చెడు పనులు చేసేవారే ఉంటారు. నిజం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడనివారుగా మారిపోతారు. తనని తాను పొగుడుకోవడం, ఎదుటివారిని నిందించడంతోనే కాలం గడిపేస్తారు. అందరూ ఎదుటివారిలో కేవలం తప్పులను మాత్రమే వెతికే బుద్ధితో ఉంటారు. పరాయి స్త్రీని, పరాయి ధనాన్ని పటికబెల్లం ముక్కను చప్పరించినంత తేలికగా అనుభవిస్తారు. ఎక్కడ చూసినా హింస ఉంటుంది. ఆత్మ గురించి తెలుసుకోకుండా కేవలం ఈ శరీరం మాత్రమే శాశ్వతం అనుకునే బుద్ధితో దానిని పోషించుకోవడానికే ఎక్కువ సమయం గడిపేస్తారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దల పట్ల ఏమాత్రం గౌరవం లేనివారిగా మారిపోతారు. స్త్రీలను కేవలం సుఖం కోసం వాడే సాధనంగా చూస్తూ కామానికి బానిసలైపోతారు. స్నేహం విషయంలో ఒకరినొకరు మోసం చేసుకుంటారు. పండితులు సైతం ధనాన్ని ఆశించి వేదాన్ని అమ్మేసుకుంటారు. వాళ్లు విపరీతమైన పిసినారితనంతో ఎన్నటికీ తీరని ఆశలనే తాళ్లతో బంధించబడతారు. కారణం లేకుండానే తమ బ్రాహ్మణత్వాన్ని కోల్పోతారు. తమ కులధర్మాన్ని, పనులను వదిలేసి తప్పుడు మార్గాల్లో నడుస్తారు.
అహంకారం మరియు నాది అనే మమకారానికి బానిసలై ఆత్మజ్ఞానాన్ని కోల్పోతారు. వారిలో అందరినీ సమానంగా చూసే బుద్ధి ఉండదు. మంచి నడవడిక అనేది అస్సలు ఉండదు. ఈ విధంగా ధర్మాన్ని కాపాడడంలో ధ్రువ నక్షత్రంలా నిలబడాల్సిన పండితుడే దిగజారిపోయినప్పుడు మిగతావారు కూడా అదే తప్పు మార్గంలో చెడిపోతారు. కలియుగంలో రాజులలో ఉండాల్సిన పౌరుషం ఉండదు. గోవులను, పండితులను రక్షించాలనే పట్టింపు ఉండదు. భోగాల మీద ఆసక్తి విపరీతంగా ఉంటుంది. వ్యాపారాలలో మోసాలు పెరుగుతాయి. స్త్రీలలో భర్త పట్ల ఉండాల్సిన ధర్మం ఉండదు. కేవలం సంపాదనను బట్టే భర్తను గౌరవిస్తారు. అత్తమామలను సరిగ్గా చూసుకోరు. అందరూ స్వేచ్ఛగా తమకిష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఎక్కువ మంది పిల్లలను కంటారు. ఇక పాలకుల విషయానికొస్తే డబ్బు ఉన్నవాడే పాలకుడవుతాడు. ప్రజల నుండి కేవలం పన్నులు వసూలు చేయడమే తప్ప వారి బాగోగులు అస్సలు పట్టించుకోరు. క్రూరమైన బుద్ధితో ఉంటారు. దొంగలే పాలకులవుతారు. సమాజంలో మంచి పనులు చేసేవారిని పక్కన పెట్టి కేవలం నటనతో బతికేవాళ్లకే ఎక్కువ గౌరవమిస్తారు. ప్రజల ధనానికి, మానానికి, ప్రాణానికి రక్షణ అస్సలు ఉండదు. దేవాలయ వ్యవస్థ సరిగ్గా నడవదు. జనులందరికీ బ్రతుకు అనేది చాలా కష్టంగా మారుతుంది. మనుషులకు ప్రకృతి మీద ఏమాత్రం గౌరవం ఉండదు. ప్రకృతిని ఒక గొప్ప శక్తిగా చూడరు. కేవలం తాము వాడుకునే వస్తువులా చూస్తారు. దానివల్ల ప్రకృతి మనిషికి సహకరించదు. ప్రకృతికి మరియు మనిషికి మధ్య ఉండాల్సిన మంచి సంబంధం పూర్తిగా దెబ్బతింటుంది. ఒకరికొకరు తోడుగా ఉండరు. ఫలితంగా ప్రకృతి కోపంతో విపత్తులు వస్తాయి. భూమి తన బలాన్ని, సారాన్ని కోల్పోతుంది. సుగంధ ద్రవ్యాలు తమ పవర్ను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పళ్లలో రసం ఉండదు. సమస్త పదార్థాలు వాటి రుచిని కోల్పోతాయి. ఈ మార్పులన్నీ రాబోయే గొప్ప విపత్తుకు సంకేతాలని గ్రహించి పాలకులు మరియు ప్రజలు మంచి పనులు చేయడం మొదలుపెట్టకపోతే ప్రళయం తప్పదు. మనుషులలో ఇంత దారుణమైన ప్రవర్తన ఉన్న ఈ పాపపు కలియుగంలో కూడా సులభంగా తరించే మార్గం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే అది ముందుగానే సిద్ధంగా ఉన్న మార్గం. కొత్తగా సాధించాల్సిన దానికి కష్టపడాలి కానీ సిద్ధంగా ఉన్నదానికి కష్టమేముంటుంది? ఒక చిలుక చెట్టు మీద వాలి పండును తిన్నంత సులువుగా పాపాలను పోగొట్టుకునే దారి అది. ఆ మార్గాన్ని మీకు చెబుతున్నాను. ఎంతో పవిత్రమైన మనస్సుతో వినండి అని సూటుడు చెప్పి మనసులో శివుణ్ణి తలుచుకుని మునులతో ఇలా అన్నాడు. ఓ గొప్ప తపస్సు కలిగిన మునులారా, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న అనుమానాలకు సమాధానంగా శివమహాపురాణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. కేవలం లాజిక్లు వెతికే బుద్ధితో కాకుండా అనుభవంతో, భక్తితో కదిలిపోయే హృదయంతో, దేవుడున్నాడు అనే నమ్మకంతో, ఏమాత్రం అసూయ లేకుండా పూర్తి ఏకాగ్రతతో ఈ పురాణాన్ని వినండి. ఈ శివపురాణం అనేది అన్ని ఉపనిషత్తులలోని అసలైన సారాంశం. ఇది అన్నిటికంటే గొప్ప పురాణం. మనుషులందర్నీ ఈ లోకంలో పాపాల నుండి కాపాడి తరువాత జన్మలో మోక్షాన్నిస్తుంది. ఇది కలియుడ పాపాలను నాశనం చేస్తుంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలను సాధించి పెడుతుంది. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన వెన్నెలలాగా అంతటా వ్యాపించి ఉంది. ఈ పురాణాన్ని చదివినంత మాత్రాన అందరికీ మంచిగతి లభిస్తుంది. ఈ శివపురాణం గురించి అందరికీ తెలియనంత వరకు మాత్రమే ఈ లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. భయంకరమైన ప్రకృతి విపత్తులు వస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు నేనే గొప్ప అంటే నేనే గొప్ప అని గొడవ పడుతూ ఉంటాయి. పుణ్యతీర్థాలన్నీ అహంకారంతో పోటీ పడుతూ ఉంటాయి. మిగతా మంత్రాలన్నీ తమ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి గొప్పతనం ఈ శివపురాణం బయటికి రానంత వరకు మాత్రమే. సూర్యుడు ఉదయించగానే చీకట్లన్నీ మాయమైపోయినట్లు ఈ శివపురాణం చదివిన తర్వాత మనుషులలో ఉన్న అజ్ఞానం నశించి పాపాలన్నీ హరించుకుపోతాయి. మునులారా, మనిషికి మరణమంటే భయం కదా. అంతటి భయంకరమైన మరణ భయం కేవలం శివమహాపురాణాన్ని వినడం వల్లనే తొలగిపోతుంది. దీనిని చదవడం వల్ల, వినడం వల్ల వచ్చే గొప్ప పుణ్యాన్ని ఎవరూ పూర్తిగా వర్ణించలేరు. ఎన్నో లోకాలతో, బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణమైన శివశక్తుల గొప్పతనాన్ని ఒక్క క్షణం మనస్సులో తలచుకున్నా సరే ఆ మనిషికి మళ్లీ పుట్టే జన్మ ఎక్కడిది? ఎటువంటి అనుమానం లేకుండా ఆ మనిషి సాక్షాత్తు శివుడితో సమానమవుతాడు. సాక్షాత్తు ఆ మోక్షలక్ష్మి వారి ఇంటి గుమ్మం ముందు ఎదురు చూస్తుందంటే ఇక లోకంలో కావాల్సిన చిన్న చిన్న కోరికలు తీరడం పెద్ద విషయం కాదు అని వేరే చెప్పాలా? వేదాలు, శాస్త్రాలు చదివితే వచ్చే గొప్ప పుణ్యం ఈ పురాణాన్ని చదవడం, వినడం వల్ల వస్తుంది. ఓ మునులారా, మీకొక్క మాట చెబుతున్నాను. పూర్తి నమ్మకంతో వినండి. సమస్తమైన వేదాలు, శాస్త్రాలు
వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రాలు, తంత్రాలు, జపతప ధ్యాన యోగాలు, వీటన్నిటిలో ఉన్న అసలైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క రూపమే ఈ పురాణం. పాలలో ఉండే సారం వెన్న కదా, అటువంటి వెన్నముద్ద లాంటిదిది. పాల సముద్రంలోని అమృతం ఈ పురాణం. ఈ పురాణాన్ని ఇంట్లో భద్రపరిస్తే చాలు, వాడు ఎప్పటికీ మరణం లేని అమృతుడవుతాడు. ఈ శివమహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని చదివినా, కనీసం భక్తితో ఒక్కసారి నమస్కరించినా అన్ని దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఎవరైతే శివరాత్రి నాడు ఉపవాసముండి శివభక్తుల ముందు ఈ పురాణాన్ని చదివి వినిపిస్తారో ఆ గొప్ప వ్యక్తికి గాయత్రీ మంత్రాన్ని 1,00,000 సార్లు జపించినంత పుణ్యం లభిస్తుంది. రాత్రి నిద్రపోకుండా మేలుకొని దీనిని చదివితే ఆ పుణ్యాత్ముడికి వచ్చే పుణ్యం ఎంత అని చెప్పలేము. కురుక్షేత్రం, గయా, ప్రయాగ లాంటి పుణ్యక్షేత్రాలలో తన బరువంత బంగారాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యం కంటే ఈ పురాణాన్ని వింటే వచ్చే పుణ్యం తరగనంత ఎక్కువ. ఇందులో ఉన్న రుద్ర సంహిత అనేది ఎల్లప్పుడూ ఇష్టంగా పాడుకునే భక్తుని ముందు ఇంద్రాది దేవతలు కూడా వాని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. 1000 ఏళ్లు తపస్సు చేస్తే మనస్సుకు ఎంత స్వచ్ఛత వస్తుందో ఆ స్వచ్ఛత ఈ రుద్ర సంహిత చదివితే వస్తుంది. భైరవుని విగ్రహం ముందుగాని, మర్రి చెట్టు కిందగాని, మారేడు చెట్టు కిందగాని కూర్చుని దీనిని చదివితే 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత అనేది అన్నిటికంటే గొప్పడి. ఇది సాక్షాత్తు వేదంతో సమానం. ఈ సంహితలో ఓంకారం యొక్క అర్థం, పరమాత్మ తత్వం నిరూపించబడ్డాయి. దీని గొప్పతనం శివుడికి పూర్తిగా తెలుసు, వ్యాస భగవానుడికి సగం తెలుసు, అందులో సగం నాకు తెలుసు. నేను నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్న వానికి మరుక్షణంలోనే మనస్సు స్వచ్ఛంగా మారుతుంది. మనస్సును తన అదుపులో ఉంచుకున్న వానికి ఈ ప్రపంచమంతా లొంగుతుంది. మనం చేసే తపస్సులన్నీ మనస్సును దేవుడిలో లీనం చేసుకోవడానికే కదా. ఓ పండితులారా, ఈ రుద్ర సంహిత నాశనం చెయ్యలేని పాపం లోకంలో లేదు. ఈ అమృతంలాంటి జ్ఞానాన్ని మహాదేవుడు ముందుగా కుమారస్వామికి ఇచ్చాడు. ఆ కారణంగానే కుమారస్వామి జ్ఞానమూర్తి అయ్యాడు. మానవుడు తనకు తెలియకుండానే ఎన్నో పాపపు పనులు చేస్తుంటాడు. చెడ్డవారి దగ్గర నుండి దానాలు తీసుకోవడం, తినకూడని వాటిని తినడం, నోటికొచ్చినట్లు చెడ్డమాటలు మాట్లాడడం లాంటివి ఎన్నో చేస్తాడు. వాటన్నిటికీ విరుగుడు ఈ సంహితను చదవడమే. కనీసం వినడమైనా చెయ్యాలి. శివాలయంలోని మారేడు చెట్ల మనంలో దీనిని చదివితే వచ్చే ఫలితం అనంతం. పెద్దలకు పితృకర్మలు చేసే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో చదివితే ఆ చనిపోయిన పెద్దలందరూ రుద్రలోకాన్ని చేరుకుంటారు. ఈ శివమహాపురాణం వేదంతో సమానం. దీనిని మొదట పరమేశ్వరుడే నిర్మించాడు. ఇందులో విద్యేశ్వర సంహిత, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, సహస్ర రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. ఇలా మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథమిది. గతం, వర్తమానం, భవిష్యత్తు తెలిసిన వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుషులు బద్ధకస్తులని, బుద్ధి తక్కువవారని, ఆయుష్షు తక్కువ ఉంటుందని ముందుగానే గ్రహించిన మహర్షులు చదువుకోవడానికి సులువుగా ఉండాలని దీనిని 7 సంహితలుగా 24,000 శ్లోకాలతో చిన్నదిగా కుదించారు. పురాణాలలో ఇది 4వది. అసలీ పురాణాలు ఎలా పుట్టాయంటే పరమేశ్వరుడు సృష్టి మొదట్లో 100 కోట్ల శ్లోకాలతో ఒకే ఒక పురాణాన్ని నిర్మించాడు. కాలం గడిచే కొద్దీ, యుగాలు మారే కొద్దీ పుట్టబోయే మనుషులకు చాలా తక్కువ ఆయుష్షు ఉంటుందని ముందుగానే గ్రహించిన మహర్షులు చదువుకోవడానికి సులువుగా ఉండాలని దీనిని చిన్నదిగా చేశారు. ద్వాపరయుగం మొదట్లో కృష్ణద్వైపాయనుడు లాంటి మహర్షులు ఒకే పురాణంగా ఉన్నదాన్ని 4,00,000 శ్లోకాలకు తగ్గించి 18 పురాణాలుగా విభజించారు. అలా చిన్నదిగా చేయబడిన ఈ శివమహాపురాణంలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత మరియు వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. ఈ భూమండలాన్ని మొత్తాన్ని ఏలే మహారాజు దగ్గరికి వెళ్లడానికి అందరికీ అవకాశం ఉండదు. పైగా ప్రజలు భయపడుతుంటారు. వేదానిది అలాంటి మహారాజు స్థానమే. అందుకే వేదమనేది రాజు ఇచ్చే శాసనం లాంటిదని పెద్దలు చెప్పారు. కాని పురాణాలు అలా కాదు. అవి స్నేహితుడిలాంటివి. అవి స్నేహితుడిలాగా మనల్ని బుజ్జగించి మనకు ఏది మంచో ఏది చెడో చెబుతాయి. పురాణాలన్నీ వేదాలతో సమానమైనవే. ఈ శివమహాపురాణం కూడా వేదంతో సమానమే. అన్నిటికంటే గొప్పది, మోక్షాన్నిచ్చేది. ధర్మం, అర్థం, కామం, మోక్షాలను సాధించి పెట్టేది. బ్రతికి ఉండగానే ముక్తినిచ్చేది. దేవుళ్ల వల్ల, భూతప్రేతాల వల్ల, ప్రకృతి వల్ల వచ్చే ఎన్నో దుఃఖాలను పోగొట్టేది. మనలోని మలినాలను కడిగేసేది. పాపాలను నాశనం చేసేది. శుభాలనిచ్చేది.
ఎప్పటికీ తరగని గొప్ప ఆనందాన్నిస్తూ ఆత్మదర్శనం కలిగించేది. ఈ మాటలన్నీ విన్న మునులకు ఎంతో ఆసక్తి పెరిగి అటువంటి గొప్ప పురాణాన్ని మాకు దయతో వినిపించండి అని కోరగా సూతుడు ఎంతో సంతోషంతో శివుణ్ణి తలచుకుని ఇలా చెప్పడం ప్రారంభించాడు. మునులారా, మీరందరూ ఎప్పుడూ శుభాలను పెంచే శివుణ్ణి ధ్యానించండి. వేదాల సారమైన పురాణాలలో గొప్పదైన ఈ శివమహాపురాణాన్ని వినండి. దీనిలో భక్తి, జ్ఞానం, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నో విషయాలున్నాయి. ఉపనిషత్తులలో చెప్పబడిన పరబ్రహ్మ స్వరూపం గురించి ఇందులో ఎంతో వివరంగా చెప్పబడింది. పూర్వకల్పం ముగిసిపోయి ప్రస్తుత కల్పం మొదలైన సమయంలో 6 వర్గాలకు చెందిన మహర్షులు ఒకచోట సమావేశమయ్యారు. వారిలో వారికి అసలు పరబ్రహ్మ అంటే ఎవరు అనే విషయం మీద చర్చ జరిగింది. ఎవరికీ సరైన సమాధానం దొరకక అది పెద్ద వివాదంగా మారింది. అప్పుడు వారందరూ కలిసి ఎప్పటికీ నాశనం లేని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి 2 చేతులు జోడించి వినయంగా ఇలా అడిగారు: ఓ పితామహ, మీరు ఈ సృష్టిని చేసినవారు, అందరికంటే ముందు పుట్టినవారు, కారణాలకు కూడా కారణమైనవారు. అన్ని తత్వాలకు అతీతమైన తత్వం ఏది? ఈ పురాణ పురుషుడెవరు? అందరికంటే గొప్పవాడెవరు? కంటికి కనిపించని ఈ సృష్టికి కూడా ఆధారమైనవాడెవరు? బ్రహ్మగారిలా చెప్పారు: మహర్షులారా, శ్రద్ధగా వినండి. ఎవరి గురించి చెప్పడానికి మాటలు ఏమాత్రం చాలవో, ఎవరిని ఈ మనసు కూడా అస్సలు ఊహించలేదో, కళ్ళు, చెవులు లాంటి ఇంద్రియాలతో 5 భూతాలతో కూడిన ఈ జగత్త ఎవరి నుండి పుడుతోందో, త్రిమూర్తుల కంటే ఎవరు ముందున్నారో అటువంటివాడు మహాదేవుడొక్కడే. ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే జగదీశ్వరుడు. గొప్ప భక్తితో ఆయనను పూజించడం తప్ప వేరే దారి లేదు. రుద్రుడు, విష్ణుమూర్తి, ఇంద్రాది దేవతలు ఎంతో భక్తితో ఎల్లప్పుడూ ఆయన దర్శనం కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షాన్నిస్తుంది. లోకంలో చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు ఎలా పుడుతున్నాయో అలాగే దేవుడి దయ వల్ల భక్తి పుడుతుంది. భక్తి వల్ల దేవుడి దయ దొరుకుతుంది. కనుక ఓ ఋషులారా, అటువంటి మహాదేవుని దయ కోసం మీరు భూలోకం వెళ్లి 1000 సంవత్సరాల పాటు గొప్ప యజ్ఞాన్ని చేయండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞానికి దేవుడైన శివుని దయ వల్ల మాత్రమే మనకు వేదాలలో చెప్పిన అసలైన దారులు తెలుస్తాయి. మునులు అప్పుడిలా అడిగారు: పితామహ, లోకంలో మనం సాధించాల్సిన వాటిలో అత్యుత్తమమైనది ఏది? దానికి సరైన దారి ఏది? అసలు సాధకుడు అంటే ఎలా ఉంటాడు? మాకు ఆ దారి ఏమిటో చెప్పండి. బ్రహ్మగారి సమాధానం: శివపదాన్ని చేరుకోవడమే మనం సాధించాల్సిన ఒకే ఒక లక్ష్యం. ఆ శివభక్తి ఒక్కటే మనకున్న దారి. శివుడి దయవల్ల అందిన సంస్కారం చేత ఎప్పటికీ శాశ్వతం కాని ఈ ఇహలోక సుఖాల మీద ఏమాత్రం ఆశ లేనివాడే నిజమైన సాధకుడు. వేదాలలో చెప్పిన కర్మలను ఎటువంటి స్వార్థం లేకుండా ఆచరించి ఆ ఫలితాన్ని పరమేశ్వరుడికే వదిలేస్తే ఆ సాధకుడు శివుడి లోకంలోకి వెళ్లి ఆయనకు దగ్గరై ఆయన రూపంలోనే కలిసిపోయే గొప్ప ఫలితాలను సాధిస్తాడు. వారి భక్తి తీవ్రతను బట్టి ఫలితం ఉంటుంది. భక్తిలో ఎన్నో దారులున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే స్వయంగా బోధించాడు. వాటిని కుదించి మీకు సారాంశాన్ని మాత్రం చెబుతాను. శివుణ్ణి చేరుకోవడానికి ఒక గొప్ప సాధన మాత్రమే మార్గం. ఎంతో గొప్పదైన శివుడి కథలను చెవులతో వినడం, ఆయన గొప్పతనాన్ని మాటలతో కీర్తించడం, ఆయనను ఎల్లప్పుడూ మనసులో తలచుకోవడం, ఈ 3 కలిపితే గొప్ప సాధన అంటారు. ఇది వేదాలు ఒప్పుకున్న మార్గం. ఇప్పటివరకు మనం శివపురాణ మహిమను, మనుషులు తరించడానికి ఉన్న సులువైన మార్గాలను తెలుసుకున్నాము. కాని అసలు ఈ శివలింగం అనేది ఎలా ఆవిర్భవించింది? సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య జరిగిన ఆ భయంకరమైన యుద్ధానికి కారణం ఏమిటి? వారి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక అంతులేని అగ్నిస్తంభంలా ఎందుకు మారాల్సి వచ్చింది? ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను వెతకడానికి వెళ్లిన బ్రహ్మ, విష్ణువులకు ఎదురైన అనుభవాలు ఏమిటి? ఒక్క మొగలి పువ్వు చెప్పిన అబద్ధం వల్ల బ్రహ్మదేవుడు ఎలాంటి శాపాన్ని పొందాడు? వీటన్నింటినీ మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.